విశేషంగా స్పందన లభించిందని ఇదే జోరును సీమాంధ్రలో కూడా కొనసాగిస్తా ఉంటున్నారు. జూబ్లీ హిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్న లోకేష్ తో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి లోకేష్ గారు ఇప్పుడే జూబ్లీ హిల్స్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి ఓటు హక్కు వినియోగంపై మీ అభిప్రాయం? ఇప్పుడు 8% మొదటిసారి ఓటర్లు ఉన్నారండి, 24% యువకులు ఉన్నారు. అంటే 32% మొదటిసారి ఓటర్లు యువకులు ఉన్నారు. వాళ్ళు భారీ ఎత్తున బయటికి వచ్చి 100% తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని నాకు భరోసా. అయితే ఇటు లోక్సభ కానీ అటు అసెంబ్లీ స్థానాలు కానీ రెండు మీరు టీడీపీ కాకుండా బీజేపీకి ఓటేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? నాకేం బాధలేదు. పెళ్లి చేసుకున్నాం, ఇద్దరు కలిసి ఉంటాం, వాళ్ళ ఇబ్బంది ఏం లేదు. చాలా గర్వంగా 2 ఓట్లు నేను కమలానికి వేసాను. అయితే పొత్తులో భాగంగా రెబెల్స్ కూడా ఎక్కువైపోయారు. అయితే ఇప్పుడు జరిగిన ఓటింగ్ శాతాన్ని బట్టి మీరు ఎలాంటి అంచనాలు ఉన్నాయి? రెబెల్స్ చాలా తక్కువ ఉన్నారండి, అది దుష్ప్రచారం. రెబెల్స్ ఎక్కువ లేరు. ఇతర పార్టీలు ఎంతున్నారు అంతే ఉంది తెలుగుదేశం పార్టీ. బట్ ప్రజల స్పష్టతను మాకే ఇబ్బంది లేదు. తెలంగాణలో మీరు నిర్వహించిన క్యాంపెయిన్ కు ఇప్పుడు మీరు ఎన్నికలకు వచ్చిన సందర్భాన్ని చూస్తున్నారు. అయితే మీరు ఇప్పుడు సీమాంధ్రలో ఎలాంటి తరాలతో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? క్యాంపెయిన్ నా క్యాంపెయిన్ కొనసాగుతుంది. మా ఒక స్టార్ క్యాంపెయినర్స్ ఒక 6-7 మంది ఉన్నారు. అందరం కలిసి క్యాంపెయిన్ చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది కనపట్లేదు. అయితే ముఖ్యంగా మీరు ఎలాంటి హామీలతో ప్రజల్లోకి అంటే ఇప్పుడు సీమాంధ్ర తరహా నుంచి ఎలా వెళ్ళబోతున్నారు? రైతులకి ఇచ్చాము, రైతు రుణమాఫీ, దీపం పథకం, అనేక హామీలు ఇచ్చాము. అదేవిధంగా అర్బన్ ఓటర్స్ కి కొత్త రాజధాని కట్టాలంటే ఎవరెల్లా అవుతుంది, సంక్షేమంతో కూడిన అభివృద్ధి రావాలంటే ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళని అవుతున్నాం. చాలా స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా జాబ్ రావాలంటే బాబు రావాలని చెప్పేసి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు వల్ల టీడీపీ వల్ల సాధ్యమవుతుంది అంటున్నారు లోకేష్ గారు. కేవలం యాదగిరితో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.